అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషోస్ మామన్ ప్రసూస్ డాటర్. ఈ వీడియోలో చూసారు కదండి, జొన్న ఇడ్లీ ఈజీగా ఇంట్లో 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి. ఇదైతే జొన్న రవ్వ. మార్కెట్లో మనకి ఇలాగా ప్యాకెట్స్లో అయితే అమ్ముతారండి. నేనైతే ఇలా డబ్బన్నర అయితే తీసుకున్నానండి. సేమ్ క్వాంటిటీ ఓట్స్ పిండి కూడా తీసుకోవాలండి. ఓట్స్ పిండి అంటే ఓట్స్ మనకి ఇలాగా మార్కెట్లో అయితే దొరుకుతుంది కదండి. దీన్ని మనం ఫైన్గా మిక్సీ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీతో 1.5 అయితే నేను కొలుచుకొని ఇక్కడ నేను మిక్సీ చేసుకుంటున్నానండి ఓట్స్ పౌడర్ కోసం. ఇక్కడ ఈ ఇడ్లీల కోసం ఒక 2 ఇంగ్రీడియంట్సే కావాలండి, ఓట్స్ అండ్ జొన్న రవ్వ అండి. అండ్ చూసారు కదా, ఇలా ఫైన్గా పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే ఓట్స్ పౌడర్ వేసామో మనకి అంత క్వాంటిటీ పౌడరే వస్తుంది. సో నేను ఇక్కడ 1.5 అయితే కొలుచుకొని తీసుకున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. దీనికి మనకి టైం ఉంటే 10 మినిట్స్ ముందు నానబెట్టుకోవచ్చు. లేదంటే కనుక మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉన్నదంటే హాఫ్ అన్ అవర్ ముందు అయితే కలిపి వాటర్ కలిపేసి మనకి ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీతో అయితే మనం కలుపుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో మనం వాటర్ పోసుకొని లూజ్ చేసుకుంటూ కలుపుకొని పక్కకు పెట్టేసేయాలండి. పక్కకు పెట్టేసి మనకి దీంట్లోకి క్యారెట్ అండ్ కొత్తిమీర అయితే మనం గ్రేట్ చేసుకొని కలపాలండి. దానికోసం నేను ఇలా అయితే మూత పెట్టుకొని నాకు ఒక 15 మినిట్స్ టైం ఉంది. సో నేను 15 మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఇలాగైతే పిండి అనేది రెడీ అయిపోతుంది. దీనికి నేను గ్రేటెడ్ చేసుకున్న క్యారెట్ అండ్ కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నానండి. గ్రేట్ చేసిన క్యారెట్ అండ్ కొత్తిమీర బ్యాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బేకింగ్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలండి. పిల్లలు ఉంటే కనుక మనం స్కిప్ చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ని. అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనం మామూలు ఇడ్లీలకి ఎలా అయితే సాల్ట్ వేసుకుంటామో సేమ్ అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఇడ్లీ బ్యాటర్ లాగా నీట్గా ఫైన్గా మనకైతే ఫామ్ అయిపోద్దండి బ్యాటర్ అనేది. తర్వాత మనకి ఇడ్లీ రేకుల్ని వాటర్తో కానీ ఆయిల్తో కానీ లేకపోతే గీతో కానీ గ్రీస్ చేసుకొని ఆ గ్రీస్ చేసిన ఇడ్లీ రేకుల మీద ఇలా మనం బ్యాటర్ని వేసుకోవాలండి. చిన్న చిన్న ఇడ్లీలాగా ఎక్కువ వేసుకుంటే కనుక మనకి లోపల అసలు ఉడకదండి. సో మనం మామూలుగా చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకొని స్లోలో పెట్టుకొని ఫస్ట్ అయితే ఉడకనిచ్చిన తర్వాత హై పెట్టి 10 మినిట్స్ కనుక మనం ఉంచితే మన ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. హెల్తీగా ఇన్స్టెంట్గా రెడీ అయిపోయి ఇడ్లీలు మనం ఎక్కడికో వెళ్ళి బయటకు వెళ్ళి ఆర్డర్ చేసుకొని తినాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా మనం అయితే ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, 10 మినిట్స్లో నా ఇడ్లీ అయితే ఇలా రెడీ అయిపోయింది. అండ్ నేను ఇలా అయితే పల్లి చట్నీతో అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను అండి. అండ్ సాంబార్తో అయితే చాలా బాగుంటుంది ఈ జొన్న ఇడ్లీలు. మనం ఇడ్లీ బ్యాటర్ని బయట కొనుక్కొని కొంచెం టైం లేనప్పుడు అలా చేయడం కన్నా కూడా ఇలా ఇన్స్టెంట్గా కనుక మనం జొన్న ఇడ్లీలు ప్రిపేర్ చేసుకొని పిల్లలకైనా హెల్దీయే మనకైనా హెల్దీ అండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. సో చూసారు కదా మన ఇడ్లీలు ఎంత మృదువుగా అయితే వచ్చినాయో. నేను ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నానండి, చాలా టేస్టీగా అయితే ఉన్నాయి. ఇంకెందుకు లేటు, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీకెండ్ ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.